అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం శ్రీ ఆ స్వామివారి ఆశీస్సులతో ధర్మపురి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 15 వార్డులు. ఆ రోజు మేము ఎన్నికల ముందు ఈ వార్డు ధర్మపురి ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాము, ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ధర్మపురి మున్సిపాలిటీలో సంఘాల పరంగా గుంటూరు కాపు సంఘానికి బీసీలకు సంబంధించిన మున్నూరు కాపు వర్గానికి కూడా సుమారు 10 లక్షల రూపాయల సంఘ భవనానికి కేటాయించడం జరిగింది, 20 లక్షలు. అదేవిధంగా బ్రాహ్మణ సంఘానికి కూడా 10 లక్షల రూపాయల సంఘ భవనానికి నిర్మాణానికి డబ్బులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పద్మశాలికి సంబంధించిన సుమారు 30 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. దానిలో భాగంగా ఈ ధర్మపురి మున్సిపాలిటీ లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం చాలా సంవత్సరాల కింద నిర్మాణం చేసిన భవనాన్ని ప్రత్యేకమైనటువంటి స్థలం ఇదంతా అంటే మెయిన్ క్రైమ్ ల్యాండ్. ఈ ప్రత్యేకమైన స్థలం లోపల భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో చదువుకున్న పిల్లలకు ఒక అంబేద్కర్ సంఘ భవనంలో దాంట్లో లైబ్రరీ అండ్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటూ దాని రెవెన్యూ పరంగా ఆర్థికంగా కూడా ఆ ఒక మెయింటెనెన్స్ మీద ఆధారపడకుండా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ చెప్పినట్లు జీపీఎస్ మన నిర్మాణం జరగాలని చెప్పేసి సంకల్పంతో 10 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని అదేవిధంగా ముగ్గుపోవడం జరిగింది. మరి దీనిలో భాగంగా మిగిలినటువంటి వర్క్స్ ఎంతైతే దానికి జీపీఎస్ 2కి సంబంధించిన నిధులు సుమారు 20 లక్షల రూపాయల వరకు ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ తయారు చేయమని కొంచెం ఆ ఎస్టిమేషన్స్ వచ్చిన వెంటనే ఆ మిగిలిన డబ్బులు తక్షణమే ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి ఇస్తాననే విషయాన్ని మా మున్సిపల్ చైర్పర్సన్కు అదేవిధంగా కౌన్సిల్లో ఉన్నట్టు మా తమ్ముడు లక్ష్మణ్కు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన లైబ్రరీ చైర్మన్ దినేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా మీడియా ద్వారా యావత్ ధర్మపురి మున్సిపల్ ప్రజలకు మనం ఏదేమైనా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి విషయంలో కూడా మా మీద ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా రేపు రాబోయే గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా ఈ ప్రపంచంలో మరి పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేకత తెలుసు. భారతదేశంలో మొన్న జరిగినటువంటి కుంభమేళ, మన కుంభమేళ తర్వాత ఈరోజు జూలై 27 సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాలకు కూడా సుమారు 115 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, సుమారు 30 కోట్ల రూపాయల నిధులు గోదావరి పుష్కరాలకు మున్సిపాలిటీకి అనేక అంశాల్లో కూడా అభివృద్ధి కేటాయించడం. దానిలో భాగంగా ఈరోజు టీఎఫ్ఐడికి సంబంధించినటువంటి నిధులు అభివృద్ధి పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. మరి నగరాభివృద్ధికి సంబంధించినటువంటి అదొక 15 కోట్లు, ఇదొక 15 కోట్లు, 30 కోట్ల రూపాయలు. అమృత అనే డ్రింకింగ్ వాటర్ శాస్త్ర పరిష్కారం రేపు రాబోయే రోజుల్లో అక్కపల్లికి సంబంధించిన మిగిలిపోయిన పని ఏదైతుందో బ్యాలెన్స్ వర్క్ మొత్తం పూర్తి చేసి ఈ అక్కపల్లి ద్వారా కూడా ఈ ప్రాంతానికి కూడా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక ధర్మపురి లక్ష్మీనరసింహ దైవ క్షేత్రానికి మేము గతంలో చెప్పినాం ఏదైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాలకు పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ చదువుకోవాలంటే డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినాము, అడ్మిషన్ మొదలుపెట్టినాం. 27 మంది పిల్లలు విద్యార్థులు అడ్మిషన్ తెచ్చుకోవడం, దానికి 10 కోట్ల రూపాయల భవనానికి నిధులు తీసుకొచ్చినాం. ఎన్నడూ కూడా గత ప్రభుత్వం ఎన్నడూ ఆలోచన చేయలేదు పిల్లల చదువు విషయంలో గొప్పగా ఉండాలి. ఈ ప్రాంత పిల్లలు ఇక జీవితాలకో లేకపోతే కరీంనగర్కో పోయి డిగ్రీ చేయాల్సిన అవసరం లేకుండా మన పిల్లలు 10th ఇంటర్మీడియట్ అయిపోయాక మన ఆడపిల్లలు కానీ మన తమ్ముళ్ళు కానీ ఇక్కడ చదువుకునే విధంగా 10 కోట్ల రూపాయలతో నిధులు కలగాలి. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన శక్తివంచన లేకుండా మైనార్టీ సోదరులకు కానీ అన్ని వర్గాలకు కానీ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో కూడా ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా లక్ష్మీనరసింహ ఆశీస్సులతో ముందుకెళ్తా. అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ మా చెల్లె నాగలక్ష్మి రాజు కానీ అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ తమ్ముడు లక్ష్మణ్ కానీ నా మిత్రుడు నా తర్వాత ప్రతి కష్టంలో ప్రతి ఇబ్బందిలో నా పక్కన ఉండే మా లైబ్రరీ చైర్మన్ మా దినేష్ గారు మేమందరం సమన్వయంతో అన్నదమ్ముల కుటుంబంలాగా ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఓ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిచ్చుకున్నందుకు ఇన్ని విధాలు ఈ ప్రాంతానికి మేలు చేసిందనే విధంగా మేము కష్టపడుతుంది తప్ప వేషజాల గోమనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మళ్ళీ చేసుకుంటూ అనే మా మీడియా మిత్రులు దర్శనం జరిగింది. స్థలాల విషయంలో కూడా ఈ మీడియా ముందు మాట్లాడుతున్నా సాధ్యమైనంత వరకు నేను వారికి స్థలాల విషయంలో కూడా ఇచ్చిన మాటలు కూడా అందరికీ సొంత స్థలాలు కూడా కేటాయిస్తున్న విషయాన్ని మీడియా ద్వారా మా మీడియా మిత్రులకు సవినయంగా మనవి చేస్తాను.